సార్ జనసేనలో అభద్రత, నాగబాబు మాటల్లో నిరుత్సాహం. నిజం, మొన్న నాగబాబు కొంచెం అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుంటారు కదా వాళ్ళ తరఫున, ఆయన మాట్లాడుతూ ఆయన అడిగారు జనసేన వాళ్ళలో అసంతృప్తి ఉంది కదా, కొంచెం పనులు జరగట్లేదు లేకపోతే పదవులు వీటి గురించి అయితే ఆయన ఏంటి గతంలో చెప్పిందే మళ్ళీ ఒక 6 నెలల కింద చెప్పారు. 6 నెలల తర్వాత మాట మారాలి కదా. అవునండి, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు ఏ పదవి లేకుండా ఉన్నాడు కదా, ఎన్ని ఎదురీదాడు, కాబట్టి మీరు కూడా వెయిట్ చేయాలంటే ఇంకా వెయిట్ చేయండి అని ఆయన చెప్తున్నారు. రెండవది భరోసాగా ఇప్పుడు ఆయన పదవి గురించే 2 సార్లు 3 రకాలుగా మారింది. వస్తుందన్న మంత్రి పదవి కూడా ఇంకా పూర్తి కాలేదు, కాల వ్యవధి లేదు, వాటి గురించి ఇతరులు ఏమో ఆయనకు లేని దిగులు ఇతరులకు అవసరం లేదు. కానీ ఎక్కడ వస్తుంది గ్యాప్ అనే ప్రశ్న అయితే ఉంది. నాగబాబు అంటే పోనీ ఆ పార్టీలో కీలక వ్యక్తి, అధ్యక్షుడి సోదరుడు కాబట్టి ఏమో అనుకోవచ్చు. కానీ కింది వాళ్ళు ఎలా అవుతారు? ఈరోజు స్టోరీ ఇది హిందూ రాసిన ఆయన కూడా ఎవరో సుమంత్ భట్టాచార్య. కాబట్టి తెలుగు వాళ్ళు, తెలుగు పత్రిక అయితే ఒక సమస్య ఉండేది, ఇది ఇంగ్లీష్ పత్రిక, అది కూడా కాకుండా కొంచెం గౌరవించేది, వివాదరహితం. కాబట్టి చాలా స్పష్టంగా రాస్తుంది ఏంటి అంటే అభద్రత ఏర్పడింది జన సైనికుల్లో, జనసేనలో ఒక విధమైన అభద్రత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా గట్టిగా నిలబడ్డాడు. చాలామంది అనుకున్నట్టుగా చిరంజీవిలాగా ఈ పార్టీ అన్నది అది జరగలేదు, ఆయన నిలబడ్డాడే. కానీ గెలిచిన తర్వాత ఊపు తగ్గింది. గెలిచిన తర్వాత ఊపు తగ్గడమే కాకుండా కింద పైనకి బాగానే ఉన్న కింద క్యాడర్కు మా స్థానం ఏంటి, మా పాత్ర ఏంటి అన్న సందేహం కూడా ఏర్పడింది. పార్టీ నిర్మాణం జరగలేదు, పార్టీ యంత్రాంగం ఏర్పడలేదు. హవెవర్ in the past year a sense of insecurity has crept in. The cadres have been particularly unhappy with the allocation ratio of various nominated and quasi-judicial posts. While the upper echelons of alliance appear to maintain good relations, there is simmering conflict at the mid and lower levels. సో ఇప్పుడు విశాఖపట్నంలో చెప్పినట్టుగా ఇంకోటి కూడా అన్నాడు. సీనియర్ లీడర్ ఆఫ్ హిస్ పార్టీ ఆల్సో అగ్రీడ్ విత్ పవన్స్ అసెస్మెంట్. హీ ఎక్స్ప్లెయిన్ దట్ సిన్స్ దే హ్యాడ్ కమ్ టు పవర్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ద పార్టీ వాజ్ న్యూ టు గవర్నెన్స్, ఇట్ టుక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ managing a state. There is growing concern that since he won elections and become deputy chief minister, Mr. Pawan has distanced himself from the party activists and leaders. ఇంకా చాలా ఉన్నాయి, అంటే అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి. అసలు టీములుగా తయారు చేయడం వీటన్నిటిలో కూడా ఆయన తగినంత శ్రద్ధ పెట్టలేదు, క్యాడర్కు దూరం అయ్యారు. వీటన్నింటి మీద విశాఖపట్నంలో కొన్ని హామీలు ఇచ్చారు. మేము మొత్తం యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం, మనం కూడా మాట్లాడాం కదా. అదే అవును, త్రిశూల వ్యూహం, షణ్ముఖ వ్యూహం నుంచి త్రిశూల వ్యూహం, షణ్ముఖమైన త్రిముఖమైన. ముందు అమలు చేయకపోతే మటుకు ఒక విధమైన అభద్రత, ఒక అయోమయావస్థ ఉంది. దీనివల్ల ఇప్పుడు మనం 2-3 కేసులు చూసాం కదా, ఎంపీలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు, ఎవరిది ఏంటి అన్న దాని మీద కూడా చాలా గజిబిజి తికమక వస్తున్నాయి. కాబట్టి టైం టు పార్టీని పటిష్టం చేసుకొని ముందుకు తీసుకోవాలంటే మటుకు పటిష్టం చేసుకోవాలి. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలు వస్తాయండి. స్థానిక ఎన్నికల్లో కూడా ఎంత వాటా ఇస్తారు లేదా ఏం తీసుకుంటారు అన్నది కూడా ఉంది. మరి నాగబాబు వేస్తున్నారు. సో నాగబాబు లాంటి వాళ్ళు నాయకుల స్థాయిలో వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు చెప్పొచ్చు. కానీ కిందకు వచ్చేసరికి ఒక విధమైన అభద్రత, అశాంతి పెరుగుతున్నాయి. అయోమయావస్థ కూడా వస్తుంది. దేని మీద ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు అన్న ప్రశ్నలు వాళ్ళ ముందుకు వస్తాయి. ఎవరిని అడగాలి? ఆయన అన్నారు ఉదాహరణకు హరిబాబు గారు, నేను అని హరిప్రసాద్, ప్రతి వాళ్ళు అక్కడి దాకా పోలేరు కదా. ఇది జరుగుతుంది.